యూరోపియన్ యూనియన్ దేశాల్లోని ప్రజలకు 4 పరిశ్రమలు శత్రువులుగా మారాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తుంది. ఐరోపా ప్రజలకు శత్రువులుగా మారిన ఈ 4 పరిశ్రమల కారణంగా రోజు 7,000 మంది మృతి చెందుతున్నారన్న సంచలన విషయం బయటపట్టింది. మరి మానవాళిని ఇంతగా వేధిస్తున్న ఈ పరిశ్రమల్ని ప్రభుత్వాలు ఎందుకు బ్యాన్ చేయడం లేదన్న ప్రశ్న $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. అంతర్జాతీయంగా పాపులర్ అయిన ఈ పరిశ్రమలు అపరిమితమైన సంపాదన కారణంగా పెద్ద పెద్ద మాఫియాలుగా మారిపోయాయి. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ ప్రభుత్వాలనే శాసిస్తున్నాయి. మరెన్నో అంశాలు కూడా జన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యంగా 4 రకాల పరిశ్రమల గురించి ఈ నివేదికలో వెల్లడించింది. అందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇంతకీ ఆ పరిశ్రమలేటన్న విషయానికొస్తే పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్, శిలాజ ఇంధనం లేదా పెట్రోల్, డీజిల్, మద్యం అనబడే చాలా ముఖ్యమైన 4 పరిశ్రమలు యూరోప్ దేశాల్లో ప్రతి సంవత్సరం 27 లక్షల మంది మరణాలకు కారణమవుతున్నాయని నివేదికలో వెల్లడించింది. యూరోప్ ప్రాంతంలో కమర్షియల్ డిటర్మినెంట్స్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పేరుతో ఈ సంచలన నివేదికను రూపొందించింది. మానవాళికి ఇంతగా ప్రమాదకరంగా మారిన 4 పరిశ్రమలను మూసివేయడానికి, నియంత్రించడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంస్థలకు పిలుపునిచ్చింది. ఇదే విషయంపై WHO యూరోప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ ఈ 4 పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాల్లో ప్రతిరోజు కనీసం 7,000 మందిని చంపుతున్నాయని తెలిపారు. అంతేకాదు ప్రజా జీవన విధానాలపై కూడా ఈ 4 పరిశ్రమలు ప్రభావం చూపుతున్నాయని WHO ఆరోపించింది. అంతేకాకుండా ఈ ఉత్పత్తులపై తప్పుడు వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ సైన్స్ ను అపహాస్యం చేయడం కూడా జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కార్పొరేట్ స్థాయిని పొందిన ఈ అంతర్జాతీయ కంపెనీలు పాటిస్తున్న విధానాల వల్ల ప్రపంచం సాధించాలనుకున్న ఆరోగ్య లక్ష్యాలను సాధించడం అసాధ్యమని ఈ నివేదిక తేల్చి చెప్పింది. లాభార్జనే వీటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఈ పరిశ్రమలు ప్రపంచం మార్కెట్లో అతిపెద్ద వాటాను కలిగి ఉన్నాయి. ఈ కారణంగా అవి తరచుగా రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. WHO ప్రకారం ప్రాసెస్డ్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ఆరగించడం వల్ల ఐరోపాలో 60% మంది పెద్దలు, 1/3 మంది పిల్లలు ఒబిసిటీ లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. 2017 నుంచి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్తో మరణిస్తున్న ప్రతి 5గురిలో ఒకరు ఖచ్చితంగా తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగానే చనిపోతున్నారని వెల్లడించింది. వీరు మార్కెట్లో లభించే పిజ్జాలు, బర్గర్లు లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ ను ఆరోగ్యకరమైన ఆహారంగా భావిస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసే అతిపెద్ద కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని యూరోపియన్ దేశాలకు WHO పిలుపునిచ్చింది. ఆరోగ్యానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా దేశాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక ఆ తర్వాత వచ్చే పరిశ్రమ టొబాకో. పొగాకు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. సిగరెట్ స్మోకింగ్ లాంటి విషయాల్లో యూరోపియన్ దేశాల్లోని చాలా దేశాలు చాలా ముందున్నాయి. ఒకసారి దీనికి అలవాటు పడితే బయటపడే ఛాన్స్ కనుచూపు మేరలో కనిపించదు. కొన్ని దేశాల్లో అయితే పొగాకుపై నిషేధాలే ఉండవు. పొగాకు వాడకానికి సంబంధించి చట్టాలున్నా వాటి అమలు మాత్రం అనుకున్న స్థాయిలో ఉండదు. పొగాకు ఏ రూపంలో ఉన్నా అది మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ పరిశ్రమ వర్గాలపై ఎవరి అదుపు ఉండదు. అసలు సమస్యను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతుంటారు. చాప కింద నీరులా పొగాకు ఉత్పత్తులు తప్పుడు ప్రచారంతో దూసుకువస్తున్నాయి. 3వ పరిశ్రమ విషయానికి వస్తే శిలాజ ఇంధనాలు అంటే చమురు, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు. అవి లేనిదే భూగోళంపై జనానికి క్షణం గడవదు. వీటి వినియోగానికి అంతే లేదు. చమురు వినియోగం లేనిదే ప్రపంచం అడుగు ముందుకు పడని స్థాయికి ఎప్పుడో చేరిపోయింది. వాటిని వినియోగించే వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, కాలుష్యాలు మనుషుల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని WHO చెబుతుంది. నిజానికి చమురు పరిశ్రమల నెట్వర్క్ చాలా పెద్దది. అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటాయి. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబియింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకున్నట్టయితే అవి మరింత వ్యాపించే అవకాశం ఉంటుందని WHO హెచ్చరించింది. కానీ వాటి అవసరం దృష్ట్యా ఏ దేశమూ వాటిని నియంత్రించే అవకాశం లేదు. ఆ తర్వాత వచ్చే మరింత ముఖ్యమైనది 4వ పరిశ్రమ, మద్యం పరిశ్రమ. దీని విషయంలో మన దేశం ఉదాహరణనే తీసుకుందాం. మీకు తెలుసా, కరోనా మహమ్మారి సమయంలోనే ఇది దేశంలో బాగా విస్తరించింది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి విధించిన లాక్డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల ముందు పొడవాటి క్యూలు కనిపించాయి. ఇంట్లో ఖాళీగా ఉండటంతో జనం మద్యానికి చేరువయ్యారు. కఠినతరమైన లాక్డౌన్ ఆంక్షల వల్ల మద్యానికి డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ విక్రయాలు పెరిగాయి. గత ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చినప్పుడు బ్రిటన్లో ఈ సంవత్సరం మార్చి నెలలో 22% పెరిగితే అమెరికాలో 55% పెరగడం ఆందోళన కలిగించే విషయంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన వినియోగం విషయంలో ప్రపంచంతో పోల్చి చూస్తే చైనా అన్ని దేశాల కన్నా ముందుంటుంది. తరువాతి స్థానం భారతదేశానికి దక్కుతుంది. ఈ విషయాన్ని లండన్ కు చెందిన పరిశోధన సంస్థ IWSR తెలిపింది. భారతదేశం ఏడాదికి 66.30 కోట్ల లీటర్ల మద్యం వినియోగిస్తుంది.
ఇది 2017 కన్నా 11% ఎక్కువ. ప్రపంచంలో ఏ ఇతర దేశం కన్నా భారతదేశం అత్యధిక మొత్తంలో విస్కీ వినియోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ప్రతి 2 విస్కీ బాటిల్లో ఒక బాటిల్ భారతదేశంలో అమ్ముడవుతుందంటే మన వాళ్ళు ఎంతగా తాగేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 2018లో ప్రపంచవ్యాప్తంగా మద్య వినియోగం తగ్గినప్పుడు ప్రపంచ విస్కీ మార్కెట్ను భారత్ 7% మేర పెంచిందని నివేదికలు చెబుతున్నాయి. భారతదేశంలో మద్యం విక్రయాల్లో 45% 5 దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోనే జరుగుతాయి. ప్రభుత్వాల ఆదాయాల్లో 10% కన్నా ఎక్కువ భాగం మద్యం అమ్మకాల మీద పన్నుల ద్వారానే వస్తున్నాయని క్రిసిల్ పరిశోధన విభాగం లెక్కగట్టింది. మద్యం వినియోగం ఎక్కువగా ఉన్న మరో 6 రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలు తమ ఆదాయాల్లో 5 నుంచి 10% లిక్కర్ ద్వారానే ఆర్జిస్తున్నాయి. భారతదేశ పురుషుల్లో 3వ వంతు మంది మద్యం తాగుతారని ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి. 10 సంవత్సరాల వయసు నుంచి 75 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 14% మందికి పైగా మద్యం తాగుతున్నారు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే మద్యం తాగే వారిలో 3వ వంతు మంది నాటుసారా, గుడుంబ వంటి స్థానికంగా తయారు చేసిన మద్యాన్ని సేవిస్తున్నారు. ఇందులో కల్తీ కారణంగా అనేక మరణాలు నమోదవుతున్నాయి. మద్యం తాగే వారిలో సుమారు 19% మంది మద్యపాన బానిసలుగా ఉన్నారని ఆ నివేదిక చెబుతుంది. మన దేశంలో దాదాపు 3 కోట్ల మంది జనం ప్రమాదకర రీతిలో మద్యం తాగుతున్నారు. భారతదేశంలో మద్యపానం వల్ల ప్రజలు ప్రధానంగా లివర్ సిరోసిస్, గుండె జబ్బులు, అంటువ్యాధులు కాని అనేక జబ్బుల బారిన వల్ల పడుతున్నారు. 2012లో అన్ని రోడ్లు ప్రమాదాల్లో 3వ వంతు ప్రమాదాలు మద్యం కారణంగా జరుగుతున్నాయి. లివర్ సిరోసిస్ వల్ల సంభవించే మరణాల్లో 60% పైగా మరణాలకు మద్యపానమే కారణం. మద్యపానం అనేది ఓ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతుంది. సో ఇవి ఆ 4 పరిశ్రమలు. వీటిపై ఏ దేశంలోనూ స్పష్టమైన నియంత్రణ లేదు. వాటి లాబీయింగ్ కారణంగా రాజకీయ వర్గాలు కూడా మౌనం పాటిస్తుండటమే ఇక్కడ విషాదం.